నమస్తే, వీతిని స్వాతం, లక్ష్యం సమాజ హితం. 2020 నుంచి కూడా చూస్తూనే ఉన్నా, ఎటు చూసినా కూడా కరోనా విజృంభించింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కూడా రాబోతుంది. సో ఇదంతా ఈ యంత్రాంగాన్ని మొత్తం కూడా మరి ప్రభుత్వం హెల్త్ ఆఫీసర్స్, మరి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి, హాస్పిటల్స్లో ఎలా చూస్తున్నారు, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయటం. మరి ఇలాంటి సందర్భంలోనే ఎవరైతే హెల్త్ ఆఫీసర్గా కొనసాగుతున్నారో మరి గడల శ్రీనివాసరావు మరి డైరెక్టర్ హెల్త్ ఉన్న సందర్భంలో ఆయనే మరి కుంభకోణం అంటే ఒక 20 కోట్ల స్కామ్ చేశారన్నట్టుగా మరి ఆధారాలతో పాటు ఈరోజు స్టూడియోకి మన ముందుకు వచ్చారు. మరి గతంలో కూడా తను పబ్లిక్ హెల్త్ మరి నర్స్గా కూడా పనిచేశారు. మరి వారితోటి వారెవరో గారు కన్యక లక్ష్మీ ప్రసన్న గారు. మరి వారి మాటల్లోనే అసలు స్కామ్ ఏం జరిగింది, అసలు మరి డిఎం కావడానికి ఎలాంటి పరిణామాలతోటి, ఎలాంటి రాజకీయ కోణాలతోటి మరి ముందుకు వచ్చారో వారి మాటలు తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే. సో మొత్తం మీద చూస్తే రిటైర్గా ఒక 6 months అవుతుందా? 1 year అయింది. 1 year అవుతుంది. 1 year అవుతుంది. సో అంటే కరోనా వచ్చే సమయానికి కరోనాలో నేను చేశాను కూడా. అంటే మీరు నర్సుగా కూడా పనిచేశారు? చేశాను. కరోనా ఇప్పుడు ఒక యూనియన్ పేరు ఏదన్నారు? తెలంగాణ మెడికల్ అండ్ ఉమెన్స్ ఎంప్లాయీస్ యూనియన్. మహిళల పోరాటం. సో మీరు అన్నట్టుగా ఎవరైతే మరి గడల శ్రీనివాస్ గారు డైరెక్టర్గా, డిహెచ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్, సో 20 కోట్ల స్కామ్ నిజమే అంటారా? 100% అండి. అది నిజమే అంటానికి గడాల శ్రీనివాసరావు గారు అసలు డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా ఎలిజిబిలిటీ కాడు మెయిన్. ఫస్ట్ ఎందుకంటే ఆయన 2018లో టెంపరవరీగా ఆయనకి ఇచ్చారు, కానీ ఆయన దానికి పనికిరారు. ఆయన ఎలా అంటే 2020లో ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇది. ఆయన ఎడ్యుకేషన్కి వచ్చారు. మాకు మెడికల్ డిపార్ట్మెంట్లో 3 ఉంటాయి: టీచింగ్, ఎడ్యుకేషన్, పెద్ద హాస్పిటల్, వైద్య విధాన పరిషత్తు, అవి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఈ ప్రజా ఆరోగ్య డైరెక్టర్, 3 ఉంటాయి. ఈయన వచ్చిందే 2020లో మెడికల్ కాలేజీల తరఫున ట్యూటర్గా తీసుకున్న అపాయింట్మెంట్ ఆర్డర్. యాజ్ ఎ లెక్చరర్ ఈయన డాక్టర్స్కి ఈయన టీచింగ్ ఇచ్చే పొజిషన్, అది ఈయన అపాయింట్మెంట్ ఆర్డర్. ఇది మెయిన్. ఈయన అందులో తీసుకొని ఉన్నారు. ఈయన అందులో చేస్తూ ఉండి దీంట్లో ఈ ఆర్డర్లో కూడా ఇంకొకటి ఇచ్చారు. అయ్యి అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఎవరైనా 1 year లోపల వేరే ఎక్కడికైనా అంటే మారటం కానీ అలా జరిగితే ఒక జీవో ఉంటుంది. కానీ ఈయన బయటకు వచ్చేటప్పుడు 10 lakhs, అది 10 years సర్వీస్ కంపల్సరీ చేయాలి. లేని పక్షంలో బయటకు వస్తే 1 lakh కట్టాలి అని దీని టర్మ్స్ రాసున్నాయి. కానీ ఈయన అపర మేధావి గడాల శ్రీనివాస్ అనబడే వ్యక్తి. ఈయన ఏం చేశారు, 1 year దాకా అక్కడ చేసి 1 year తర్వాత ఈయన ఎక్కువ ఫారెన్ సర్వీస్లోనే చేశాడు. మున్సిపాలిటీల్లో ఆయన వరంగల్ మున్సిపాలిటీలో చేశారు, ప్లస్ హైదరాబాద్ మున్సిపాలిటీలో చేశారు. మధ్యలో పివి రమేష్ గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ గారి దగ్గర ఓఎస్టీగా చేశారు. ఈయన సర్వీస్ మొత్తం అలాగే ఉంది, కానీ ఎక్కడ కూడా టీచింగ్ ప్రొవిజన్ లేదు అసలు. నేను 33 ఏళ్ళు సర్వీస్ చేసిన నాకు తెలిసిన పరంగా కానీ ఇంకెవరికైనా మేధావులకైనా కూడా తెలిసే పొజిషన్లో డిఎంఈ నుంచి ఎవరు డిహెచ్లోకి రారు, ప్రజా ఆరోగ్యంలోకి రారు. ప్రజా ఆరోగ్యంలోంచి అటు సైడ్కి వెళ్ళగలుగుతారు. వెళ్ళాలన్న వాళ్ళకి కూడా ఆప్షన్స్ ఉంటాయి, వెళ్తారు. కానీ ఈ అపర మేధావి గారికి మటుకు ఇందులోకి వచ్చారు. మళ్ళీ ఎలా వచ్చారో ఆయన వచ్చినట్టు ఏ జీవోలు కూడా లేవు. రాజకీయం ఉందంటారా? ఏ రాజకీయం ఉందనేది ఇప్పుడు కనపడుతుంది, కానీ అప్పట్లో మాకు అంతగా కనపడలా. ఇప్పుడు పూర్తిగా ఆయన వాయిస్, మాట, పద్ధతి, తీరు అంతా కూడా అలాగే ఉంది. ఇక ఆయన ఎన్ఆర్హెచ్ఎంలోకి సీఈఓగా పోస్టే లేదు. ఆ పోస్ట్ని క్రియేటివ్ చేయించుకొని అప్పుడు అతనికి అండలుదండలుగా ఉన్న పెద్ద లీడర్, పెద్ద ఆఫీసర్లు అందరిని పట్టుకొని ఆ సీఈఓగా వచ్చాడు ఆయన. ఆ సీఈఓగా వచ్చినప్పుడే అందులో స్కామ్ జరిగిందని నేనన్న మాట కాదు, విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఆ విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా ఇచ్చారు. ఆయనకి ఫర్దర్ యాక్షన్గా ప్రమోషన్స్ ఇవ్వటం కాదు, కానీ ఆయనకి ఇంక్రిమెంట్స్ కట్ చేయమని కానీ ఇలా రూల్స్ ఇచ్చారు. కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక చిన్న మాట అన్నదని ఎవరో ఒక దాన్ని పోయే ఒక అతను పెట్టిన దాన్ని పెట్టి నాకు 3 ఇంక్రిమెంట్లు కట్ చేసిన పెద్ద మనిషి, మరి ఈయనకి ఇంత స్కామ్ జరుగుతుంటే ఎందుకు ఊరుకున్నారో అర్థం కావట్లేదు. మీకు 3 ఇంక్రిమెంట్లు ఈయనే కట్ చేశారు. అది కూడా కాంట్రాక్ట్ వాళ్ళకి జీతాలు లేవని
సరూన్ నగర్లో స్టేడియంలో మీటింగ్ పెడితే నేను మాట్లాడింది ఒకటి, ఐఏఎస్లు తిట్టింది, సీఎం తిట్టిందని ఒక వీడియో ఒకటి ప్రొడ్యూస్ చేసి సాయిరెడ్డి అనబడే యూనియన్ లీడర్ చేస్తే దాన్ని పెట్టి నాకు సస్పెండ్ చేసి రిటర్న్ పోస్ట్ ఇచ్చి నాకు 3 ఇంక్రిమెంట్లు కట్ చేయించాడు. 3 ఇంక్రిమెంట్లు కట్ చేసి అంత స్కామ్ నేను చేయలే. మరి ఇంత స్కామ్ చేసిన ఆయనకి కేసీఆర్ సార్ ఎందుకు ఊరుకుంటుండో నాకు అర్థం కావట్లేదు. 20 కోట్లు అంటారు కదా, సో ఎట్లా 20 కోట్లు అంటే ఎన్ఆర్హెచ్ఎంలో దానికి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఒక అంటే ఐఏఎస్ లెవెల్లో ఉంటారు. ఎట్లా అంటే అక్కడ 1500 కోట్ల నుంచి 2000 కోట్ల దాకా ఉంటుంది బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్. ఆ సెంటర్లో 50%, 60% సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ 40% కలుపుకుంటే 100%లో ఎన్ఆర్హెచ్ఎంలో జాబులు చేసే వాళ్ళకు ఉంటారు. దాంట్లో అందరు చేస్తారు, నర్సులు చేస్తారు, స్టాఫ్ నర్సులు, అక్కడి నుంచి వచ్చి ఫార్మసిస్ట్, ఆల్ కేటగిరీ చేస్తారు. అందులో వాళ్ళందరికీ కమిషనర్ మేడం గారే ఉంటారు. దాంట్లో ఎన్ఆర్హెచ్ఎంలో ఒక సపరేట్గా ఉంటుంది వింగ్ అనేది. అలా కాకుండా ఈయన చాకచక్యంగా బాగా ఈయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఈయన అప్పుడు ఆ పోస్ట్ తీసుకొని వచ్చారు అందులోకి. అంత పెద్ద అన్ని కోట్లు బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళని పెట్టడం తప్పు కదా. సరే పెట్టారు. ఈయనకున్న చాకచక్యం అంటే ముందు చేసిన ఆఫీసర్ల దగ్గర ఓఎస్టీగా చేసినాడు అన్న తెలివి ఉన్నది కాబట్టి దాన్ని ఉపయోగించారు. దాన్ని మంచి పనులకు ఉపయోగిస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. ప్రజా ఆరోగ్యంలో ఉండేదే ఇట్లా. ప్రజారోగ్య డైరెక్టర్ చాలా జూనియర్ ఈయన. కానీ ఇంకో మన దౌర్భాగ్యం ఏం తెలుసా, తెలంగాణ వచ్చింది 2014లో 2 పోస్టులు డిఎంఈ డిహెచ్ 2 పోస్టులు ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి. కానీ తెలంగాణలో ఆ పోస్టులే లేవు. మరి ఈ రోజు దాకా సిన్స్ 7 ఏళ్ళు అయిపోయినా కూడా ఈ రోజు దాకా ఎందుకు చీఫ్ సెక్రటరీస్ ఎందుకు దాని మీద కాన్సెప్ట్ పెట్టలేదో తెలియట్లా, మినిస్టర్స్ ఎందుకు చూపెట్టలేదో తెలియట్లా. ఆ రోజు లక్ష్మారెడ్డి గారి దగ్గర కూడా తెగ మొత్తుకున్నాం, వస్తాయి అన్నారు, రాలా. ఈయనకు 2018 దాకా డాక్టర్ అంతకుముందు ఆమె మేడం ఉండింది లలిత కుమారి అని, ఆవిడ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఈయనకి ఎక్కడైనా రిటైర్డ్ అయిపోతే టెంపరవరీగా ఎవరినైనా పెట్టాలి అంటే ఈయనకన్నా సీనియర్స్ను ప్రజారోగ్యంలో చేసే వాళ్ళని తీసి, ప్రజారోగ్యం అంటే ఊరు రూరల్ చేయాలి కంపల్సరీ. ఆ రూరల్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు సీనియర్స్ ఉంటే ఈయనను కూడా అందులో పెడితే ఈయన వర్క్ పట్టి ఇవ్వస్తారు ఎవరైనా. అసలు సీనియర్ పేర్సే లేవు, ఒక్కడే పేరు పంపించారు ఆ రోజుల్లో. ఆయన ఒక్కడ పేరు పెట్టి అందులో పంపిస్తే ఆయనని టెంపరవరీగాని పెట్టారు, ఇన్ఛార్జీలుగా పెట్టారు. ఇన్ఛార్జీలుగా ఉన్న ఆయన ఇన్ఛార్జిగా ఉండి అందరి జీవితాలు సర్వనాశనం చేస్తుండు. ఎట్లా అంటారా, డాక్టర్స్కి ఏదైనా ఆయనకి ఇష్టమయ్యి ఆయన మాటకు అనుకూలంగా ఉన్న వాళ్ళకేమో దగ్గర ప్లేస్లు, లేని వాళ్ళకి మటుకు అంతా. ఇప్పుడైతే మరి ఈ 1 ఇయర్ నుంచి ఈ కరోనా కాలంలో కష్టకాలంలో బాధలు పడుతుంటే ఈ 1-2 ఇయర్స్ నుంచి విపరీతంగా అయిపోయింది అతనిది. ఎట్లా అయిపోయిందంటే ఏది కూడా డబ్బు వసూళ్ళు అంతా ఆయనకి ఇష్టమయ్యి ప్రజెంట్ కూడా ఇప్పుడు నేను ఈ పోరాటం 2 నెలల నుంచి 1 ఇయర్ నుంచి చూస్తున్నా ఈయనని. ఏందబ్బా ఈయన కథ అని చెప్పి చూస్తే మొత్తము ఈయనదంతా ఈక తోక లాగితే ఇంత బయటకు వచ్చింది. గడాల శ్రీనివాసరావు అనేవాడు డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా అనర్హుడు అనేది క్లియర్ కట్గా నేను చెప్తున్నా. నేను అనేదే కాదు, ఇది మేము కూడా ఆర్టీఐలు ఎందుకు వేస్తారు, గవర్నమెంట్ ఆర్టీఐలు వేస్తారు. ఈ ఆర్టీఐలు వేస్తే తప్పులు ఎక్కడైనా ఉంటే తీయటానికే వస్తాయి. వాళ్ళు ఇచ్చిన లెటర్సే ఇవి, నేను ఇచ్చినవి కూడా కాదు. ఈ లెటర్స్ అన్ని పెట్టి పోయిన నెల 16వ తారీఖున చీఫ్ సెక్రటరీ గారు ఆ సోమేష్ కుమార్ గారికి ఇవ్వటం జరిగింది ఈ ఇన్వార్డ్లో. ఈ రోజు దాకా కూడా దాని మీద రెస్పాన్సిబుల్. ఆయన ఆ సోమేశ్వర సార్ గారికి డిసెంబర్ 20వ తారీఖు కూడా మా ఆడవాళ్ళ ప్రమోషన్స్ గురించి PHN to CHO ప్రమోషన్స్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు. 16 దాకా ఇచ్చారు. 17 నుంచి రూల్స్ అమెండ్మెంట్ కాలేదని చేయలే. ఆ రూల్స్ అమెండ్మెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది, ఎవరైతే ఆ సీట్లో ఉంటారో వాళ్ళు చేసుకోవాలి. కానీ వాళ్ళు కూడా అది చేయలే. సరే ఇన్ని రోజుల నుంచి ప్రమోషన్స్ లాస్ట్లో ప్రమోషన్ తీస్తే కింద కేటగిరీ గారిని బయటకు వస్తుంది, ఎన్ని వేకెన్సీ వస్తాయని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ మూమెంట్లో అందరికి అదరా ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. సార్ మాకు ఇట్లా ఈ రూల్స్ అమెండ్మెంట్ కాలేదు, ఇది సీఎం గారి దగ్గరికి వెళ్ళింది, దీని సంగతి చూడండి అని
వాట్సాప్లో రాజశేఖర రెడ్డి గారికి డైరెక్ట్ పెట్టాం, ఆయన ఫోన్ చేస్తే ఎత్తరు ప్రగతి భవన్లో. ఇన్ని రకాలు చేసినా రాలా. సరే ఆయన దగ్గర రాలేదు ఏంటని చెప్పని ఇప్పుడు వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా అడిగాం. హెల్త్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు రోజు జోరీగా లెక్క చెప్పి 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 చచ్చిపోయాం. ఇక ఈ లోపల ఆ మినిస్టరే పోయా అయిపోయింది. ఇప్పుడు మినిస్టర్ పోయిన తర్వాత ఖాళీ డిఎంఈ డిహెచ్ వీళ్ళిద్దరే చీఫ్ మినిస్టర్ కన్నా ఎక్కువ చేస్తున్నారు. ప్రగతి భవన్లో మినిస్టర్ గారు సీఎం గారు కన్నా వీళ్ళిద్దరు 4 సార్లు ప్రగతి భవన్కి పోయేటప్పటికే పూర్తిగా బ్రెస్ట్ పట్టించేస్తున్నారు వీళ్ళే. ఇప్పుడు డిహెచ్కి వస్తారు సాయంత్రము, ఆయన డిఎంఈకి వస్తాడు 4 గంటలకు వస్తారు. ఈరోజు కొత్త కాలేజీలు అన్నారు, చాలా మంచిది, కాలేజీలు పెట్టాల్సిందే వద్దనేదిలే, అద్దె భవన్లన్నా పెట్టమంటున్నారు పర్వాలే. కానీ కరెక్ట్ అయిన వాళ్ళని పెడితే ఈ 2 పోస్టులు ఇప్పుడు ఇమీడియట్లీ శాంక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఆ మంచి సీనియర్స్ వస్తారు, నైపుణ్యం గల వాళ్ళు ఉంటారు, ఇన్ని రకాలు ఉంటారు. అదే నిన్న కరోనాలో ఇంతమంది చనిపోయి ఇంత బడ్జెట్ వస్తే ప్రతి దగ్గర వచ్చిన బడ్జెట్కి ఒక టాలీ సీట్ పెట్టి ఆ ఆఫీస్ ముందు పెట్టాలి. కానీ అక్కడెక్కడ జరగట్లే ఏ హాస్పిటల్లో కూడా. ఎంతమంది చచ్చిపోయారో ఎంత జరిగిందో అన్నీ అందరికి తెలిసిన విషయమే. కానీ మన దగ్గర లేవు, టెస్టులు కూడా తక్కువే ఉన్నాయి, తక్కువ జరిగిన ఇప్పుడు చేస్తున్నాను అంటున్నాడు ఆయన. సరే బాగుంది, మరి చెయ్యాలి కూడా మనం. ఎందుకంటే ఇప్పుడు ఈ మూమెంట్లో థర్డ్ వేవ్ వస్తుందని రోజు చెప్తున్నారు. థర్డ్ వేవ్ వచ్చే ముందల పిల్లలకు బాగా వస్తుంది అంటున్నారు. ఏ బిడ్డ కూడా 9 నెలలు మోసి కని పెంచిన తల్లికే తెలుస్తుంది, కానీ ఆ బాధ వీళ్ళకి తెలియదు కదా. ఆయనకు తెలుసు అని అనుకోవటానికి కూడా బిడ్డలకు దెబ్బ తగిలితే ఎంత బాధ వేస్తుందో ఆ బాధ అనేది ఒక తల్లిగా నాకు తెలుసు, ఒక నర్సుగా నాకు తెలుసు. ఈ వృత్తిలోకి మేము వచ్చామంటే ఎంతో కష్టపడి 10 మందికి సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చాం. ఈరోజు ఈ 20 కోట్ల స్కామ్ జరిగిందంటే కరోనాలో ఎంత జరిగిందో అనేది ఏ దేవుడికే తెలవాలి. ఈయన్ని అరిచి రోజు అరుస్తున్నా కూడా ఏం కాల. మొన్న వెళ్ళి అడిగితే ఆయన ఏమంటుండు, నాకేం బాధలేదమ్మా, కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నంత మటుకు నాకు డోంట్ వర్రీ, నా పోస్ట్కే బాధలేదు అన్నాడు. ఇట్టాడు దొంగల్ని ఎంకరేజ్ చేస్తారా కేసీఆర్ సార్ కానీ కేటీఆర్ గారు కానీ? నాకు తెలిసినంత చెయ్యరనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో నేను ఇంత దూరం కూడా రావాలగలిగాను. నాకు బాధల్లా ఒకటే, నా మీద మన కేసు కూడా పెట్టాడు, ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ లేదని. ఆయన ఇంకా తెలియదు, తెలంగాణ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్లు అనేవి లేవు ఎక్కడ యూనియన్లు కూడా. ఆయనకు తెలుసో తెలియలేదు కానీ నాకు తెలిసినంతట్లో రిజిస్ట్రేషన్స్ లేవు. కానీ బిఫోర్ రిజిస్ట్రేషన్ లేకపోయినా ఉమెన్స్ మీద పోరాటాలకి చాలా బాగా. ఇప్పుడు నాకు తెలిసినప్పుడు వేరే నర్సెస్ కూడా చాలా మందికి పింఛన్ రావట్లే. ఎందుకు రావట్లేదంటే ఖాళీ లీవులు పెట్టుకొని ఒక 1 year 6 months లీవ్ పెడితే ఆ వెంటనే వాళ్ళు గవర్నమెంట్కి పంపిస్తున్నారు. మా పోస్టులు రీజనల్ డైరెక్టర్ పోస్టులో ఉన్నవాళ్ళు ఆయన కానీ ఉండుంటే డైరెక్టర్ చూస్తాడు, డైరెక్టర్ కానప్పుడు ఈయన రీజనల్ డైరెక్టర్ చూస్తాడు, రీజనల్ డైరెక్టర్ చూడని పక్షంలో డైరెక్టర్ చూస్తాడు. అలాంటిది డైరెక్టర్ అనేది మొత్తం ఈయనే చూసేటడికి ఈయన ఏం చేస్తాడు, ఈయనకి టైం లేక మొత్తం గవర్నమెంట్కి పంపుతున్నాడు. సెక్రటరియట్కి పోతే ఫైల్స్ ఎన్ని రోజులకు వస్తాయి? ఇప్పుడు నాతోటే సేమ్ 2020లో జూన్ 30 రిటైర్డ్ అయింది రత్నమణి అని ఆ సిస్టరు. ఆమెకు 3 ఆడపిల్లలు, 3వ పిల్లకు పెళ్లి చేయాల్సి వస్తే రిటైర్డ్ అయిన తర్వాత మా డబ్బులు మాకు వస్తాయి అన్న ఉద్దేశమే కదా. కేసీఆర్ సార్ 100 సార్లు చెప్తుండు ఏమని, రిటైర్డ్ అవ్వగానే వాళ్ళకు వచ్చే డబ్బు వాళ్ళకి ఇచ్చి కార్లో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టమని. గర్వంగా అంటే చాలా, అసలు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నర్సులకి ఇంత మంచి అవకాశం, నర్సులే కాదు రిటైర్డ్ అయిన వాళ్ళకి కేసీఆర్ గారు నెత్తిని పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నాడని. కానీ అందులో ఒక్కటి కూడా జరగట్లే. ఎందుకంటే ఇట్లా ఈ ఆఫీసర్స్, ఇందులో ఈ డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో ఆర్డీలోంచి ఉన్న శ్రీనివాసరెడ్డి అనేవాడు ఉన్నాడు. ఆ శ్రీనివాసరెడ్డి గారు అబ్బా అసలు చెప్పుకోవడానికి ఆయనంతా అసలు ఇంకెందుకులే, ఆయనకు ఆ పోస్ట్ కూడా వేస్ట్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ విఆర్ఎస్ తీసుకోవడానికి, ఆయన ఇంట్లో టైంపాస్ కాక ఈడ ఏసీలో పండుకోవడానికి వస్తున్నాడు. ఆయనకి ₹1,00,000 జీతం ఇచ్చి ఖాళీ నువ్వు 2 గంటలు వచ్చి పండుకోబోరాయి అని చెప్పని గవర్నమెంట్ చెప్తుంది అనేదే మన ఉద్దేశం. ఎందుకంటే ఆయన మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయన వీసీ సెక్షన్ చూసే పెద్ద మనిషి, ఆయన ఫైలే వీసీలో ఉంది. ఆయన నేను నాకు వాలంటీర్ రిటైర్డ్ ఇవ్వమని మరీ మొత్తుకున్నాడు. కానీ ఆయనకి వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వడానికి వీసీలో నీ ఫైల్ సెక్షన్ అంతా బాగు చేసుకోరా అయ్యా అన్నారు. కానీ అది జరగలేదు, ఈయన రిటైర్డ్ అవ్వలేదు, 2 జరగల. ఖాళీ ₹1,00,000 జీతం ఇచ్చి చక్క 2 గంటలు వచ్చి ఏసీలో మంచిగా పండుకొని ఆ మధ్యలో ల్యాప్టాప్ చూసుకుంటా ఉండయ్యా అని చెప్పటానికి ఆయన. ఈ లోపల చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పోస్టుకు వస్తారు కదా, Group 1 రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వస్తారు కదా, ఆయన Group 1 ఆపిస్తారు. మళ్ళా ఈ విధంగా ఈయన చేస్తున్నాడు. ఇవన్నీ ఎవరికి చెప్పాలి?
చెప్పి కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలా, కేటీఆర్ దగ్గరికి వెళ్ళాలా అంటే ప్రగతి భవన్కి వచ్చేందుకు మార్గం లేదు కదా. కాబట్టి మేము ఈ V3ని ఇట్లా అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. ఇది కూడా మేము ఇందులో ఏ ఒక్క చిన్న పాయింట్ కూడా నేను తెచ్చింది కాదు, నా చౌతలారా నేను ఇచ్చింది కాదు, ఇవన్నీ RTIలు వేస్తే తీసినయే. ఇందులో ఆయనకి ఇంత వాళ్ళు ఆల్రెడీ ప్రమోషన్ ఇవ్వద్దు, VC వాళ్ళు ఆయన క్లియర్గా ఇచ్చారు, ఆయనకు ప్రమోషన్స్ వద్దు, ఫర్దర్గా ఆయన మీద యాక్షన్ తీసుకోండి అని. కానీ ఈయన మీద యాక్షనే తీసుకోవాలా. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎవరు తీసుకుంటారు? ప్రిన్సిపల్ సెక్రటరీ తీసుకుంటారా, చీఫ్ సెక్రటరీ తీసుకుంటారా? అంతకుముందు ఉన్న ఆఫీసర్స్ అందరు చేశారు. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ఆయన పక్కన శంకర్ గారని ఆయన కూడా ఏవో ఉంటారు. ఆయన నిన్నగాక మొన్నటిదాకా చెస్ట్ హాస్పిటల్లో ఉండే, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇప్పుడు లేవు. ట్రాన్స్ఫర్స్ అవ్వాలి అంటే గవర్నమెంట్ నుంచి అప్రోచ్ అవ్వాలి. డాక్టర్ పద్మజ అని ఆవిడ ట్రాన్స్ఫర్ వాళ్ళ హస్బెండ్కి బాగాలేదని పెట్టుకుంటే ఆమె ట్రాన్స్ఫర్ గురించి గవర్నమెంట్కి రాశాడు. మరి ఈయనకి ఏ గవర్నమెంట్ లేదు. ఈయన దగ్గరుండి నిన్న ఖాళీ అవ్వగానే హైదరాబాద్ మళ్ళీ DHలోకి తీసుకొచ్చుకున్నాడు. ఎందుకంటే ఈయనకి పెద్ద చెంచా. ఇప్పుడు మనం తెలంగాణలో ఉండి కూడా ఆంధ్ర అనే వాళ్ళని మనం ఆంధ్ర పోస్టులు వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళని పంపించేస్తున్నాను అన్నాడు కదా. కానీ ఆంధ్ర వాళ్ళ ఆయనకి ఉండేదే ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర వాళ్ళతోటే నడుస్తుంది అది మొత్తం. DH ప్రజారోగ్య డైరెక్టర్ పోస్ట్, డైరెక్టరేట్ మొత్తం వాళ్ళతోటే నడుస్తుంది. కొంతమంది అందులో ఉన్నారు. మరి ఇక్కడ వాళ్ళకి ఎప్పుడు వస్తాయి పోస్టులు చెప్పమనండి. ఆ పోస్టులు ఏ రోజు వస్తాయి, ఎప్పుడు వస్తాయి? ఇక్కడ వాళ్ళు కూడా అడగాలి కదా. ఎవ్వరు కూడా ఏంటంటే భయభ్రాంతులు చేయడం తప్పితే ఏంలే. భయభ్రాంతులు అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎంప్లాయీస్ ఎప్పుడైనా కూడా ఏ రోజైతే ఇప్పుడు కరోనా ఎలా వచ్చిందో అట్లా ఏ రోజైనా తిరగబడ్డ రోజున ఇట్లాంటి ఆఫీసర్లు అందరూ కొట్టుకుపోతారు గాలికి. ఇదైతే వాస్తవం. ఈ తిరుగుబాటు నాతోటే స్టార్ట్ అయింది. ఇది అందరూ ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంది. ఎందుకంటే ఎవరైనా కూడా అర్హత లేనోళ్ళు అందులో కూర్చుంటే అర్హత ఉన్న వాళ్ళకి బాధేస్తుంది కదా, కడుపులో మంట ఏముంటుంది కదా. మేము ఇంత చదువుకొని ఇంత బాగా అయ్యి మాకన్నా జూనియర్ ముందు మేము చేతులు కట్టుకొని ఉండాలంటే ఎంత కష్టమవుతుంది అది చెప్పాలి. ఇప్పుడు చిన్న చిన్న పోస్టులు అటెండర్ని తీసుకొచ్చి మన పక్కన 2 నిమిషాలు నిలబడితేనే ఫీల్ అయిపోతారు వీళ్ళు, అయ్యో అటెండర్ ఏంటి మా పక్కన అని. అట్లాంటిది ఈయన ఎంత జూనియర్ అయ్యి ఉన్న ఆఫీసరు పెద్ద సీనియర్స్ వచ్చి ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడాలంటే ఎంత కష్టమవుతుంది. ఈయనకి ఇంకొక ఫోజ్ ఏంటి తెలుసా? ఎక్కడి నుంచో ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఉన్న నర్సులందరూ ప్రతి ఒక్క కేటగిరీ అంటే గజెటెడ్ కాకుండా నాన్ గజెటెడ్ స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, మొత్తానికి మా PHNలు, CHOs, HVs ఆల్మోస్ట్ అందరు కూడా మేల్స్ అయితే ఫీమేల్స్ అందరు ఈయన చేతి కిందే ఉండాలి. మరి ఈయన దగ్గర ఉన్నప్పుడు ఇంతమందికి ఎలా చూస్తాడు? ఈయన ఫైల్ పట్టుకొని పొదుగులు ప్రగతి భవన్కే పోతాడా, లేకపోతే మళ్ళీ సెక్రటరియట్కే పోతాడా? సాయంత్రం వచ్చి మమ్మల్ని చూస్తాడు. మా ఫైల్స్ జరగలేదంటే ఇప్పుడు ప్రమోషన్స్ రావాలి, ఎవరికి ట్యూటర్స్, లెక్చరర్స్ అవ్వాలి. వాళ్ళకి 5th జోన్లో ఒక క్యాండిడేట్కి 2007 నుంచి ఆ అమ్మాయి సీనియారిటీ కలపల. ఆ అమ్మాయి మొత్తుకుంటుంది. కనీసం 10th నుంచి అప్పుడు రాలా. ST క్యాండిడేట్ ఆ అమ్మాయి. అందరికీ SC STలకే నాశనం చేసింది. SC STలే మా ఈ ఆఫీసర్స్. ఆయన బీసీనే, నేను బీసీనే. బీసీ అయినా బీసీ సమస్య కాదు, అక్కడ క్యాస్ట్ కదా కావాల్సింది. గుణం కావాలి, మనిషి బుద్ధులు కావాలి. నా ఒక కోరిక అదే. అంతేకాని ఒక బీసీకి ఇంకొక బీసీ పోరాడుతుంది ఇలా చేస్తుంది అని అనగాదు. కరెక్ట్ అయిన అర్హత ఉన్నోళ్ళు రావాలనేదే నా కోరిక. అర్హత ఉండి 10 మందికి చూస్తే అది బాగుంటుంది. ఈ విధంగా ప్రజారోగ్యంలో ఉండి ప్రజలకు సంబంధించిన వాళ్ళు చూడాల్సింది పోనిచ్చి ఏ రోజు కూడా PSC చేయని వాళ్ళని ఈ విధంగా వచ్చి కూర్చొని ఈయన పెత్తనం చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కనీసం వాళ్ళని కలవడు, బయటికి వెళ్ళి చెప్పమంటాడు. అక్కడ మనం పేషీలో చెప్తే పేషీలో ఏం సమాధానం వస్తుంది? సార్ ఈ ఫైల్ ఎన్ని రోజులకు వస్తుంది? అది రిటర్న్లో ఎప్పుడో జరిగింది. ఇది కూడా కాకుండా 2018లో అంతకుముందు లలిత కుమారి మేడం గారు రిటైర్డ్ అయ్యే ముందల డాక్టర్స్కి నోటిఫికేషన్ వచ్చింది. ఆమె ఆపేసింది. ఎందుకంటే అది కోర్టుకి వెళ్ళింది, వద్దు 521 డాక్టర్స్ని వాళ్ళ రిక్రూట్మెంట్ చేయమన్నారు. కానీ వాళ్ళకి వెయిటేజ్ ఎలా ఇవ్వాలి, ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి ఎట్లా చేయాలి, ఏం చేయాలన్న బాధపడతా ఉంటే ఆ మూమెంట్లో ఆమె ఈయన నేను ముట్టుకోను అని అంది. ఈయన ఎచ్చి కూర్చున్నాడు, తెల్లారికే గోల్మాలు తిప్పేశాడు. ఆ 521 మందికి కాకుండా ఇంకా కొంతమందికి ఇచ్చుకున్నాడు. నాకు తెలిసి ఒక
6-7 మంది ఎగస్ట్రా ఉన్నోళ్ళకి జీవోలు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చినట్టు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకున్నాడు ఈయన. అప్పుడు ఎంత జరిగింది, ఎంత స్ప్రాడ్ జరిగింది అనేది కూడా అది కూడా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. మనకు ఈయనకున్న ఆస్తుల్లో కూడా అప్పుడు ఎంత ఆస్తుంది ఇప్పుడు ఎంత ఆస్తుందో కూడా తెలుస్తుంది. ఎందుకంటే మామూలుగా ఒక చిన్న క్లర్క్ ఏదో అన్నాడని క్లర్కులను సస్పెండ్ చేస్తున్నారు. మరి ఇంత పెద్ద ఆఫీసర్లను ఎందుకు చేయట్లా? ఇంత స్కామ్ జరిగి ఉండి ఇంత బాధపడతా ఉంటే వీళ్ళని ఎందుకు కాపాడుతున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనేదే నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు దాకా ఇది ముఖ్యమంత్రి దాకా పోలేదనేదే నా ఉద్దేశం. ఇది V3 తోటి కనీసం అక్కడ దాకా వెళ్తే ఇట్లాంటి వాళ్ళని తీసి పక్కన వేస్తే బాగుంటుంది. ఇంకొకటి ఇంకా అసలు చరిత్రలో లేని కథ అనమాట. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత బాధపడాల్సిన కథ. ఫార్మసిస్ట్ సత్యనారాయణ గౌడ్ అని ఆ అబ్బాయి వరంగల్లో చేస్తారు. ఆ అబ్బాయిని టర్మినేట్ చేసి ఆ అబ్బాయిని ఏసీపీ ట్రాప్లో చేసేసుకొని ఈయనకి ఏదో వాట్సాప్లో పెట్టాడని అతన్ని జైల్లో ఉంచి అతను ఉద్యోగం టర్మినేట్ చేశాడు. ఉద్యోగం టర్మినేట్ చేసే హక్కు ఎవరికి లేదు రాజ్యాంగ పరంగా కూడా. కానీ ఇతన్ని ఒక డిఎంఎన్హెచ్ఓ చేయాల్సింది కూడా ఈయన ఒక కొత్త జీవో సృష్టించి పైన అండి ఆయనకు ఫుల్ సపోర్ట్. పైన ఆయన చెప్పేది కూడా అదే, కోటిలో అక్కడ ఏమి లేదు, మొత్తము పైన నడుస్తుంది. నాకు పెద్దోడు ఇంకా ప్రగతిభవన్ అనుకోవాలి కదా, ఆయన అంత క్లియర్గా చెప్తున్నాడు కదా, నాకు కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నారు, వాళ్ళిద్దరు అని వాళ్ళు చెప్పే కథ అది. దానికి తోడు అక్కడ రాజశేఖర రెడ్డి గారు, గంగాధర్ గారు వీళ్ళు బాగున్నారు. ఇప్పుడు అసలు అయినా ఒక డాక్టర్ని తీసుకెళ్ళి సీఎంకి ఓఎస్టీగా పెట్టుకుంటారండి ఎవరైనా? డాక్టర్ ప్రజలకు చూడాలి, ప్రజలకు చూసే డాక్టర్ కదా, డాక్టర్లే లేరు అసలు. ఇక ఉన్న డాక్టర్లతో ఇంత భయంకరంగా ఉంటే డిప్రెషన్లు క్యాన్సిల్, నేను కాగితం పెట్టిన తర్వాత డిప్రెషన్లు క్యాన్సిల్ అని చేశాడు. ఈ రోడ్డు దారినేమో డిప్రెషన్ క్యాన్సిల్ అన్నాడు, దొడ్డు దారినేమో డిప్రెషన్ ఇస్తున్నాడు. ఇదేం పద్ధతి? డిప్రెషన్ ఇవ్వాలి ఎవరికి సీరియస్ గా ఉంది. చాలా సార్లు మీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అవినీతి తగ్గిందని, ఏదైతే ఎగ్జామ్స్ ఉంటాయో అవన్నీ కూడా గంట చక్రపాణి ఆధ్వర్యంలో అన్ని పారదర్శకంగా చేస్తామని చెప్పి ఎక్కడ చేశారండి? దాంట్లో చేసిన దాంట్లో అసలు వీళ్ళకి వాళ్ళకి పడక సగం నాశనం చేశారు. ఇప్పుడు 733 ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం. వాళ్ళు ఇచ్చిన అప్పుడు ఎగ్జామ్ రాసే అపాయింట్మెంట్ దాంట్లో ఆర్డర్లోనే క్లియర్గా ఉంది 30% మార్క్స్ బిలో దానికి కండక్ట్ చేసుకొని తగ్గించుకొని ఎస్సీ ఎస్టీల పోస్టులు ఉన్నా కూడా మేడం కమిషనర్స్ దాన్ని చేసుకోవచ్చు, ఆ పోస్టులు ఇచ్చుకోవచ్చు అని ఉన్నారు. 783 మంది ఇంకా అలాగే ఉండిపోయారు. పోస్టులు చాలా ఉన్నాయి, వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోకుండా వాళ్ళని తిప్పుతున్నారు. దీనికి తోడు నిన్నగాక మొన్న 1640 మంది కాంట్రాక్టు నర్సెస్ని డిఎంఈ గారు రమేష్ రెడ్డి గారు వాళ్ళని ఒక్క రాత్రి తీసి పడేశాడు. ఎట్లా తీస్తారు? అదేంటంటే కాంట్రాక్టర్లను చేంజ్ చేసుకొని కొత్త కాంట్రాక్ట్లు మళ్ళీ ఏమైనా పోస్టులు పెట్టుకోవట్లేదు అనుకుంటున్నారా? పెట్టుకుంటున్నారు. కాంట్రాక్టర్ చేంజ్ అయ్యేటప్పటికే నర్సులు చేంజ్ అవుతారా? ఎలా అవుతారు? డబ్బులు చేతులు మారుతున్నారు. అదే మనకు మారుతున్నాయనే కదా. డబ్బు ఎప్పుడు ఇలా మారుతుందో, డబ్బు ఎల్లకాలం డబ్బు కాదండి, మన వ్యక్తులు వ్యవస్థ మనల్ని మనం కాపాడుకొని 10 మందికి కాపాడాలి. రోగం అనేది వస్తూ ఉంటుంది. ఒక మనకి షుగర్ వస్తుంది కొంచెం, ఆ షుగర్ వచ్చింది దానికి చిన్నగా ఈ బొట్టునేలు తీస్తే ఒళ్ళంతా పాకిపోతాయి, అది చూడకుండా ఒళ్ళంతా పాకిపోద్ది. అట్లా అయిపోయింది ఈ డబ్బు వ్యవస్థతోటి. 1640 మంది రోడ్డు మీద పడ్డారు నర్సులు అంటే వాళ్ళ కష్టకాలంలో అడ్డమైన చాకిరీ చేశారు. ఎవరు ఇళ్లలో వాళ్ళు కూడా చూడాల. ఈ కరోనా మూమెంట్లో ఆ బిడ్డలు సేవ చేసినప్పుడు వాళ్ళని తీసి రోడ్డు మీద ఎలా వేస్తారండి చెప్పండి? ఇదేయటం చాలా తప్పు. గాంధీ మీద పూలు జల్లినా ఇంకొకటి జల్లినా అది సెంట్రల్ గవర్నమెంట్ జల్లింది. పూలు జల్లారు, అన్ని జల్లారు, కానీ ఏం లాభం? పూలు జల్లినా ఇంకోటి జల్లినా కూడా అస్సలు ఆ హెల్త్ మినిస్టర్ని పేడ పురుగు కింద తీసేశారు. అయినా అది వాళ్ళ పర్సనల్, ఆయన తీసేసిన అది రాజకీయంగా వాళ్ళు మాట్లాడుకుంటే వేరు. కానీ ఆఫీసర్ అనేవాడు ఒక మినిస్టర్ గౌరవం ఇవ్వాలి. ఆయనకి గౌరవం ఇవ్వకుండా వీళ్ళిద్దరూ ఊడ్చుపట్టుకుని తీసి పడేశారు ఆయన. అస్సలు ఆయన ఏదైనా చెప్తే చూస్తామని కూడా కాదు, వీళ్ళు ఇక్కడ వెంటనే కేటీఆర్ ఫోన్ చేసేసేవాళ్ళు, కథం. మరి ఇక్కడ ఏం నడుస్తుందో అర్థం కావట్లేదు. ఆయన అన్నట్టు ఈ వసూళ్ళంతా రోజు పోయి అక్కడికి ఏమైనా పంపిస్తున్నాడా? ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మొన్నటిదాకా బిల్స్ గురించి అని పొద్దున సీజ్ చేస్తున్నారు, సాయంత్రం అంతా ఇంత వసూలు చేసుకొని మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు మరుసటి రోజు కల్లా. ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు? ఎన్ని రోజులు? అంటే మనం ఇంత భారీ ఎత్తున ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా నాశనం అవుతుందా?
చెప్పండి, ఇదే మా బాధ. ఇప్పుడు మనం సీఎం గారికి దృష్టికి ఇది కంపల్సరీ పోకుండా ఉండదని నా నమ్మకం. పోతే మటుక ఇమ్మీడియట్లీ ఈ పోస్టులు 2 ఇమ్మీడియట్లీ ఆయన ఎంతోసేపు పట్టదు ఆయనకి, ఎందుకంటే సాయంత్రం కల్లా ఈ 2 పోస్టులు శాంక్షన్ చేయించుకోగల క్యాపబిలిటీ ఉన్నది బ్రహ్మాండమైన సీఎం గారు మనకి. ఆ దాంట్లో నో డౌట్. ఆయనకు అంత సబ్జెక్ట్ తెలుసు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా అడగనవసరంలే. ఆయన అన్ని పుస్తకాలు చదివి ఉన్నాడు కాబట్టి ఈ జీవితం బాగుపడతాలనేదే నా కోరిక. ఇది ఇమ్మీడియట్లీ సీఎం గారు సక్సెస్ చేస్తే చాలా బాగుంటుంది అనేది నాకు ఉద్దేశం. నిన్న డాక్టర్ పద్మజ గారు అనే ఆమెకి వాళ్ళ హస్బెండ్కి బాగలేదు. ఆమె అసలు యాక్చువల్గా ఆమెకి 3వ నెంబరే ఉండే ప్రమోషన్లో అన్యాయం చేశాడు. సరే ఇన్ని రోజులు కామారెడ్డిలో ఉంది, ఇక్కడ డిప్రెషన్తో చేస్తుంది. ఈ రోజున ఆమె అక్కడి నుంచి సరెండర్ చేయించుకొని భార్యాభర్త అనేది ఎందుకు ఉంటారండి, ఒకరికొకరు తోడుకనే కదా. అట్లాంటిది ఈయన నిన్న పోయి ఆవిడ కలిస్తే ఈయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా, ప్రసన్న నీకు అక్కో చెల్లెవు కదా అని చెప్పేసి సలహా అడుగుతుండంట. వాలంటరీ రిటైర్మెంట్ ఎందుకు తీసుకుంటారు, మీరే ఆయనకే టెంట్ చేసుకున్నాడు. టెంట్ వేసుకొని 15 రోజులు కూడా టైం ఇవ్వకుండా ఇమ్మీడియట్లీ డ్యూటీలో వచ్చి కూర్చున్నాడు. అమ్మ కరోనాలో ఏం డబ్బు పోతుందో ఎటు పోతుందో అని. అంతే కదా, ఇప్పుడు అదే అనుకోవాలి కదా మేమైతే. నేనైతే అదే అనుకుంటున్నా, ఎందుకంటే ఆయన తెల్లారే. ఇంకొక గొప్ప విషయం ఏంటి తెలుసా, అమెరికాకి వెళ్ళాడు ఆ మధ్య శాంతకుమార్ మేడం గారు ఉన్నప్పుడు. అమెరికాకి వెళ్తే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎన్ఓసి ఇస్తారు, ఆ ఎన్ఓసి తీసుకొని వెళ్తారు. ఈయన అలా పుట్టింటికి వెళ్ళొచ్చినట్టు, పక్కన నర్సాపూర్ విజయవాడ గుంటూరు వెళ్ళొచ్చినట్టు ఎంత చక్కగా వెళ్ళాడు అమెరికాకి 15 రోజులు. నా సెలవు లేదు ఏమి లేదు, దాంట్లో ఛార్జింగ్ ఒకళ్ళకి ఇవ్వాల. ఈ లోపల ఎవడైనా చచ్చని బతకని ఏమన్నామని అట్లా చేశాడు. సరే అది ఆయన అట్లా చేశాడంటే ఆయనకేమన్నా అట్లా రాజమార్గం ఇచ్చారేమో మాకైతే తెలియదు. కానీ ఇంత సర్వీస్లో ఉండి కూడా నా బాధల్లో ఒకటే, మేము 33 ఏళ్లలో ఎన్నడూ కూడా ఇట్లా టోళం చూడలే. ప్రజా ఆరోగ్యం అంటే ప్రజలకు వెళ్ళి ఇంటికి వెళ్ళి తిరిగి గుడిసె తిరిగి చేస్తారు. ఇలాంటి పొజిషన్ కాకుండా ఇట్లా అడ్డగోలుగా వచ్చిన వాళ్ళకి ఇంత అందలం ఎట్లా ఎక్కించుకోవచ్చు. ఆయన అందలం ఎక్కించుకోవాలంటే మాకేం అబ్జెక్షన్లే, కానీ ఇట్లా కాదు చేయాల్సింది. ఇంత స్కామ్ చేసిన వాడిని అన్యాయంగా మమ్మల్ని బాధ పెట్టి ఆయనను ఒక్కడిని అందలం ఎక్కించిపోవటం మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. రేపొద్దున థర్డ్ వేవ్ వస్తే ఏ ఒక్క బిడ్డకి చిన్న అపాయం జరిగినా కూడా ఎవ్వరు ఉపేక్షించరు. తల్లులు అనే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఊరుకోరు. కాబట్టి ఆయనకి చెప్పేది ఒకటే, ఆయన ముసలాయన ఎవరికైనా తండ్రి అంటే బాధే. అంటే మాకు చిన్నప్పుడే తండ్రి లేరు కాబట్టి నేను చెప్తున్నా. వాళ్ళ ఫాదర్ చనిపోయినందుకే ఆయన అంత బాధపడ్డాడు. 41 సంవత్సరం నా అల్లుడు చనిపోయింది. ఆ అబ్బాయి ఏజీ 37 ఏళ్ళు నా కూతురు ఎదవరాలైంది. మరి ఇవాళ నాకు 3 ఇంక్రిమెంట్లు కట్ చేస్తే నీకు వెనక తినిగేవాడు ఎవడున్నాడు అంటాడు. ఆయనకి జీవో తెలుసా, విడో అయితే కూతురు, ఆ అమ్మాయికి కంపల్సరీ నెక్స్ట్ పింఛన్ వస్తుంది.